దేశవ్యాప్తంగా లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఊహించేటటువంటి క్రమంలో ఆల్ ఇండియా ఛానల్స్ ఏవైతే న్యూస్ ఛానల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా సర్వే రూపంలో పబ్లిక్ యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని, ప్రజల యొక్క ఆశల్ని, ఆశయాల్ని, అదే రకంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రజల యొక్క చాయిస్ ఏదైతే ఉందో దాన్ని పట్టేటటువంటి ప్రయత్నం గడిచినటువంటి 2 నెలల కాలంలో అనేక న్యూస్ ఛానల్స్ చేయటం మనం చూసాం. పర్టికులర్గా కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ న్యూస్ ఛానల్సే కాకుండా లోకల్గా ఉండేటటువంటి అనేక సర్వే సంస్థలు కూడా రంగంలోకి దిగి ప్రజల యొక్క నాడిని పట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇండియా ఛానల్ అనేటటువంటి పాపులర్గా ఉండేటటువంటి ఆల్ ఇండియా న్యూస్ ఛానల్ ఒక సర్వేని చేపట్టి గడిచినటువంటి 10-15 రోజుల కాలంలో చేసినటువంటి సర్వే వివరాలని వారు బయటపెట్టారు. సో దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలకు జరిగేటటువంటి ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేటటువంటి దాని మీదనే ప్రధానంగా వారు ఆ సర్వేని చేపట్టారు. సో పార్లమెంటు స్థానాల వరకే చేసినటువంటి వారి యొక్క సర్వే ఫలితాలను బట్టి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ప్రజల యొక్క చాయిస్ని చెప్పడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఏ రకంగా ప్రజల చాయిస్ ఉండబోతుందనేటటువంటి దాన్ని కలెక్ట్ చేసి వారు బయటపెట్టారు. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి 15 పార్లమెంటు స్థానాలు వస్తాయని, తెలుగుదేశం జనసేన కూటమికి భారతీయ జనతా పార్టీతో కలిసినా కలవకపోయినా వారికి 10 వరకు సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంచనా వేసినాయి. సో దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా 4-5 స్థానాలు భారతీయ జనతా పార్టీకి, దాదాపుగా 10 స్థానాలు 9-10 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, మిగిలినవి బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం అనేటటువంటి దానిని కూడా బయటపెట్టారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక మనకు వస్తే ఏ సర్వే సంస్థ చెప్పినా కూడా ఇంతవరకు ఒక సి ఓటర్ నిర్వహించినటువంటి సర్వే ఇండియా టుడే వారు సి ఓటరు సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వే ఫలితాలు తప్ప మిగతావన్నీ కూడా వైఎస్ఆర్సీపీఏ ప్రభంజనం సృష్టించబోతోంది అనేటటువంటి మాట చెప్పారు. సో దీని ప్రకారం చూస్తే పార్లమెంటులో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేటటువంటి రాజకీయ పార్టీకి లోకల్ అసెంబ్లీలో కూడా చాలా వరకు అవకాశాలు వారికే ఉంటాయనేటటువంటిది దాని యొక్క సారాంశం. సో వారి ఓటర్ల యొక్క పర్సంటేజ్ కనుక చూసినా కూడా దాదాపుగా 48% పైచిలకే వైఎస్ఆర్సీపీకి రాబోతుంది అనేటటువంటి ఆ వాస్తవాల్ని వారు కూడా మాట్లాడారు. సో దానిలో పార్టిసిపేట్ చేసినటువంటి విశ్లేషకులందరూ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ వారు రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి ఫలితంగా వారికి ఏ రకమైనటువంటి సీట్లు వచ్చేటటువంటి అవకాశం లేదు. అవి పార్లమెంటు స్థానాలైనా లేదా కూడా అసెంబ్లీ స్థానాలైనా సరే. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజల గుండెల్లో, ప్రజల హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఈ రకంగా మ్యాండేట్ ఉండటం అనేటటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి ఆశ్చర్యం లేదు అనేటటువంటి మాట చెప్పారు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ వల్ల అనేక కష్టాలు అనుభవించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పట్టుదల ఏదైతే ఉందో అది చాలా ప్రశంసనీయమైనటువంటి పట్టుదల ఉంది. అదే రకంగా 5 సంవత్సరాల కాలంలో వారు అండర్టేక్ చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా వారికి విజయాన్ని తీసుకొచ్చేటటువంటి అవకాశాలే హెచ్చుగా ఉన్నాయనేటటువంటి మాట మాట్లాడారు. సో మనం ఇవన్నీ కనుక చూస్తే ఏ సర్వే సంస్థ ఎటువంటి ఫలితాలను బయటపెట్టినా కూడా ఇంతవరకు కూడా ఆల్ ఇండియా ఛానల్స్లో ఏ సర్వే చేసినా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ మాత్రమే ప్రభంజనం సృష్టించబోతోందనేటటువంటి మాట చెప్పారు. సో వారి యొక్క అంచనాల్లో ఒకళ్ళకి 24-23 వేసినా, ఇంకొకళ్ళు 15-16 వేసినా కూడా అల్టిమేట్గా రాష్ట్రంలో విజయం సాధించేది మాత్రం వైఎస్ఆర్సీపీ అనేటటువంటిది. గడిచినటువంటి కొంతకాలంలో టైమ్స్ నౌ అనేటటువంటి సంస్థ 25కి 25 స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కైవసం చేసుకుంటారని చెప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఇండియా టీవీ అనేటటువంటిది పొత్తులు కుదిరిన తర్వాత చేసినటువంటి సర్వేలో వైఎస్ఆర్సీపీకే 15 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు, ప్రభంజనం సృష్టించేటటువంటి అవకాశాలు, వారు అండర్టేక్ చేసినటువంటి విజయవంతమైన
ఆ కార్యక్రమాలు మాత్రమే వారికి విజయాన్ని తీసుకొచ్చి పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ వారిని వ్యతిరేకించినా లేదా ఏ రకంగా వారి కార్యక్రమాలు అండర్టేక్ చేసినా కూడా అవేమీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ని కూడా క్రియేట్ చేయవు అనేటటువంటిది. ఎన్నికలు వచ్చాయి, కొద్ది 2-3 రోజుల్లో 13, 14 తేదీల్లో బహుశా నోటిఫికేషన్ అనేటటువంటిది రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ రూపంలో సూచనలు మనకు అందుతున్నాయి. సో ఇవి వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్యాండిడేట్స్ డిక్లేర్ చేయటం అనేటటువంటి జరుగుతుంది. ఈ లోపల రేపు ఆదివారం అంటే 10వ తేదీన మరొక సిద్ధం సభని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కండక్ట్ చేస్తున్నారో దానిలో ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేస్తామని చెప్పి ఒక మాట చెప్పారు. సో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పేటటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, ప్రజల్లో ఒక రకమైనటువంటి నమ్మకం కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఆ అంశాల పట్ల ఆకర్షితులు కనుక మరింతగా ప్రజలైతే ఈ ఓటింగ్లో కూడా డిఫరెంట్గా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి బలం సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి బలం ఆయనకు ఉండేటటువంటి ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉండేటటువంటి చర్యలు. సో వారు ఒక రకంగా చెప్పారంటే, ఇప్పుడు రైతులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రుణమాఫీలు చేస్తారని, మహిళలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరింత కార్యక్రమాలని డిక్లేర్ చేస్తారు. సో రేపు రాబోయేటటువంటి రోజుల్లో వారు ఇచ్చేటటువంటి ఎన్నికల ప్రణాళిక ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో మీద కూడా కొంత శాతం ఓట్లు డిపెండ్ అవుతాయనటంలో ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. ఏవైనప్పటికీ కూడా ఏ ఛానల్ సర్వే చేసినా కూడా, అంటే నమ్మకమైనటువంటి ఏ ఛానల్ సర్వే చేసినా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా తప్ప మిగతావి అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం మాత్రమే సృష్టించబోతోంది అనేటటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి కూడా మరింత కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చేటటువంటివి. అదే రకంగా ఏ నియోజకవర్గాల్లో వారు చేసినటువంటి సర్వే ఫలితాలు వారికి వ్యతిరేకంగా వచ్చాయో దానిలో మరింతగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో చూద్దాం. రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ ఏదో చెప్పలేదు. కానీ వారి చర్యలు కనుక చూస్తే ఇండిపెండెంట్గా 175 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయడానికే వారు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ వారు కనుక సపరేట్గా కంటెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది మరింతగా చీలేటటువంటి అవకాశం, ఆ చీలిక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయోజనం లభించేటటువంటి అవకాశం. సో ఇవన్నీ కూడా రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఎన్నికల ఫలితాలని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో ఏమవుతున్నది. మరొక నేషనల్ ఛానల్ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోందని చెప్పినటువంటి సర్వే ఫలితాలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రజలకి ఆనందం కలిగించేటటువంటివిగా ఉన్నాయంటలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు.